హలో 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 అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బ్రహ్మాండంగా ఉన్నారు. నాకు తెలుసు కదా, మరి ఈరోజు రావు గారు రాచమండలో మరి వచ్చిన సెలబ్రిటీ ఎవరో నేను చూసేస్తాను. కొంత మీరు ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేసి అలాగే మన కేకే న్యూస్కి సబ్స్క్రైబింగ్ చేసేసుకుని రెడీగా ఉండండి. మరి ఎవరు బాబు? ఓహో, మొత్తానికి జగన్ రెడ్డి సేవలు ఏమి దొరకాయి ఏడాది క్రితం. అంటే తాను ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చనిపోయిన వ్యక్తి తాలూకా విషయాన్ని తిరగదోడి ఇప్పుడు వచ్చి ఓదార్పు యాత్ర చేస్తానట్టు సత్యనపల్లి వచ్చేసాడు. ఏ ముహూర్తాన్ని బయలుదేరాడో గాని ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి కుటుంబాన్ని ఓదార్చడానికి వచ్చి 2 నిండు ప్రాణాలను బలి తీసుకున్నాడు. అంతేలే, రాబంధు సేవలు లేకుండా బయటకు రాదు కదా. సరే వచ్చాడు కదా, ఏం మాట్లాడతాడు చూద్దాం రండి. ఇదిగో జగను మండు టెండలో ఏంది నీ ఘోష చెప్పు. మొట్టమొదటి రోజు నుంచి రెడ్ బుక్ రాజ్యాంగం అమలులో తెలుగుదేశం పార్టీ ఏ రకంగా ప్రవర్తించింది అనే దానికి నిదర్శనం ఈరోజు ఈ గ్రామంలో కనిపిస్తుంది. ఈరోజు ఇదే గ్రామంలో పోలింగ్ సమయంలో పోలింగ్ ముందు వారికి అనుకూలమైన అధికారులందరినీ కూడా పోస్టింగ్లు ఇచ్చుకున్నారు. ఇక్కడున్న పోలింగ్ సమయంలో ఇక్కడ ఉన్న ఐజీ, ఎస్పీలు, సిఐలు అందరూ కూడా తెలుగుదేశం పార్టీని, కూటమిని గెలిపించడం కోసం ఎలాంటి అన్యాయాలు చేస్తున్నారు అన్న సంగతి ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. వారిని అందుకదు నిన్ను వెర్రిగొర్రానికి పాలనేది. అతగాడు ఆత్మహత్య చేసుకుంది June 5న. అంటే ఆసుపత్రిలో సావుతో పోరాడి ఓడిపోయి చనిపోయింది June 9న. కూటమి ప్రభుత్వం కొలువు తీరింది June 12న. మరి ఇది ఎలా సాధ్యం? పోలింగ్ నుంచే కూటమి గెలుస్తుందని పోలీసులకు తెలుసా? మరి నీకు తెలియదా? ఎన్నికలు అవ్వగానే ఐపాక్ టీంతో మళ్ళీ అధికారంలోకి రాబోతున్నాం, పండగ చేసుకోండి అని లండన్ పోయావు కదా, అప్పుడు తెలియదా? లేదంటే June 9న ప్రమాణ స్వీకారానికి వైజాగ్లో అంతా సిద్ధం చేసేసామన్నా అని సజ్జలకు తెలియదా? 11 సీట్లే వస్తాయని. ఏంది జగన్ రెడ్డా, ఏంది నీ గోల? 2024 జూన్ 4వ తారీఖున అంటే కౌంటింగ్ రోజునే అల్లర్లు చేస్తాడు అని చెప్పి తెలుగుదేశం పార్టీ, జనసేన నాయకులు తప్పుడు ఆరోపణలు చేసి వాళ్ళ తప్పుడు ఆరోపణల నేపథ్యంలో పోలీసులు నాగమల్లేశ్వరరావును స్టేషన్లో తీసుకెళ్ళిపోయారు. కౌంటింగ్ రోజునే నాగమల్లేశ్వరరావును స్టేషన్లో ఉంచారు. ఫలితాలు టీడీపీకి అనుకూలంగా వచ్చిన మరుక్షణమే నాగమల్లేశ్వరరావు సెల్లో వేశారు. టీడీపీకి అనుకూలంగా ఫలితాలు రావడం మొదలెట్టాక ఈ గ్రామంలో నాగమల్లేశ్వరరావు ఇంటిపై, అంటే వెంకటేశ్వర ఇంటిపై తెలుగుదేశం, జనసేన కార్యకర్తలు రాళ్ళు విసిరారు. చూడు జగన్ రెడ్డి, నీకు శవాలే కావాలనంటే మార్చురికి వెళ్ళు. అక్కడ అనాథ శవాలను తీసుకుని వైసీపీ కండువాలు కప్పి ఇక అప్పుడు శవరాజకీయం చెయ్యి. అంతేగాని నీ ఓవర్ యాక్షన్కి ఆరమాస్తాన్ని ఇచ్చిన తప్పుడు సర్వేలకి సదరు నాగమల్లేశ్వరరావు లక్షల్లో బెట్టింగ్లు కాసి తీరా వైసీపీ ఘోర ఓటమి పాలయ్యాక డబ్బులు కట్టలేక ఆత్మహత్య చేసుకున్నాడని ఊరిలో పిల్లాడిని అడిగినా చెప్తాడు. నువ్వు బలివాడివే. గవర్నమెంట్ రాకుండా చంద్రబాబును పోలీసులు పురమాయించి బొక్కలో వేయించాడంటున్నావేటి? ఇది నీచానికి పరాకాష్ట. ఆతగాడు చనిపోయింది నీ వల్లే. వై నాట్ 175 అంటూ మీరు చేసిన ఓవర్ యాక్షన్ వల్లే. గుర్తెట్టుకో. నేను చంద్రబాబు నాయుడు గారిని
చంద్రబాబు నాయుడు గారిని సూటిగా ఒక మాట అడుగుతా ఉన్నా. ఏమయ్యా చంద్రబాబు, కమ్మవారు మా పార్టీలో ఉంటే ఏమైనా నీకు అభ్యంతరమా చంద్రబాబు అని అడుగుతా ఉన్నా. కమ్మవాళ్ళు పుట్టింది కేవలం చంద్రబాబు నాయుడు గారికి ఊడిగం చేయడం కోసమే పుట్టారట. చంద్రబాబు నాయుడు గారికి ఎవరైనా కూడా ఆయన చేస్తా ఉన్న అన్యాయాలను వ్యతిరేకిస్తే, ఆయనకు వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు వారిని వెంటాడి వేధించి హింసించి జైల్లో పెట్టడం, దొంగ కేసులు బనాయించడం, దొంగ సాక్ష్యాలు సృష్టించడం, చివరికి వారు ప్రాణాలు తీసుకునేలా వారిని అవమానించడం కేవలం చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే చెల్లు. నేను అడుగుతా ఉన్నా, ఏం పాపం చేశాడని నాగమల్లేశ్వరరావును చంపారు అని చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా నిలదీస్తూ అడుగుతా ఉన్నా. అబ్బా జగన్ రెడ్డి ఇంకా మారకపోతే అట్టా తెనాలి గంజాయి బ్యాచ్ దగ్గరికి వెళ్ళేమో దళిత కార్డు వాడతావు, ఇక్కడికి వచ్చేమో కమ్మారెడ్డి కాస్ట్ల ఫీలింగ్లు తెచ్చి జనాన్ని రెచ్చగొడతా ఉన్నావు. నువ్వు మారవా? జనం నిన్ను సీఎం నుంచి ఎమ్మెల్యేగా మార్చినా నువ్వు మారకపోతే ఎలా? ఈసారి భూస్థాపితం అవుతుంది పార్టీ. ఏమనుకున్నావు? ముందు నీకు ఈ తప్పుడు సలహాలు ఇచ్చే తప్పుడు సజ్జలను చాచి పెట్టి ఓడగొట్టు. అంతేగాని ఏడాది క్రితం అందులోనూ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ముందు జరిగిన ఆత్మహత్య తాలూకా మరకలు కూడా బాబు గారు అండ్ కోకి అంటించాలని చూడటం నీ వక్ర బుద్ధికి నిదర్శనం. నాకు డోకొస్తుంది. సి ఏం పాపం చేశారని వల్లభనేని వంశీని ఇదే కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఎక్స్ఎమ్మెల్యే, ఆ పార్టీకి సంబంధించిన ఎక్స్ఎమ్మెల్యే ఇదే వల్లభనేని వంశీని ఇన్ని రోజుల పాటు జైల్లో పెట్టారు. ఒక కేసులో బెయిల్ వస్తేనే బెయిల్ వచ్చేదాకా గమ్మనుంటారు. బెయిల్ వచ్చిన తర్వాత వెంటనే ఇంకొక కేసు కడతారు, మళ్ళీ జైల్లోనే పెట్టే కార్యక్రమం చేస్తారు. ఇవాళకి దాదాపుగా 2 నెలలు దాటిపోయింది. ఇవాళకి కూడా వంశీ జైల్లోనే చంద్రబాబు నాయుడు గారి సైడిజంకు బలవుతూ ఈరోజు వంశీ కూడా జైల్లోనే మగ్గుతా ఉన్నారు. ఏం పాపం చేశారని అడుగుతా ఉన్నా. ఒకటి అయిపోయిన తర్వాత మరొకటి తప్పుడు కేసులు పెట్టుకుంటూ వస్తూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, ఏం పాపం చేశారని కొడాలి నానిని మా పార్టీకి సంబంధించిన మరో కమ్మ నాయకుడు, మా పార్టీకి సంబంధించిన ఎక్స్ మినిస్టర్ కూడా ఏం పాపం చేశాడు అని చెప్పి తన మీద తప్పుడు కేసులు బనాయించి తనను హరాస్ ఎందుకు చేస్తామని అడుగుతా ఉన్నా ఇదే చంద్రబాబు నాయుడు గారిని. ఏం పాపం చేశారో నీకు తెలీదా? పాపం చేయలేదు, వారంతా పాపాలు చేశారు. బూతులు తిట్టారు, ఇంట్లో ఆడవాళ్ళని కూడా వదలలేదు కదా. మర్చిపోయావా? తిట్టించిందే నువ్వెలా మర్చిపోతావో చెప్పు. అయినా వచ్చిన పనేంటి? నువ్వు చెబుతున్న సోదేంటి? ఇప్పుడేంటి వంశీ కొడాలి నాని పత్తిత్తులు అంటావా? లేదంటే వైసీపీలోకి కర్మగాలి వచ్చిన కమ్మవారంటావా? నేనొకటి అడుగుతా, ఏమీ అనుకోకు జగన్ రెడ్డి. సరే, కొడాలి నాని అంటే మీ పార్టీకి చెందినవాడు, మీ మాజీ మంత్రి కాబట్టి నువ్వు వెనకేసుకుని వస్తున్నావు, బాగుంది. మరి వంశీ టీడీపీ ఎమ్మెల్యేనే కదా, మీ పార్టీ వాడు కాదు కదా. ఓహో, గోడ దూకిన వీరుడని వెనకేసుకొస్తా ఉన్నావా? అయినా రెడ్ బుక్ లో పేర్లు రాస్తున్నాను అని చెప్పి మరీ షంషేర్గా చిన్నబాబు మీసం తిప్పి మరీ చెప్పారు. అప్పుడు నవ్వుకున్నారు, కుళ్ళు జోకులు వేశారు మీరు అందరూ. మరి ఇప్పుడు ఏడుస్తా కుళ్ళిపోతా ఉన్నారు. కర్మ రిటర్న్స్ అంటే ఇదే. ఎల్లకాలం మీ ప్రభుత్వం ఉంటుంది, 30 ఏళ్ళు నేనే సీఎం అని సంకల గుద్దుకుంటే ఇదిగో ఇంతే ఏడుస్తుంది. ఇక చాలే, ఎండలో మాడిపోయేలాగున్నావు. నీ దెబ్బకి ఇద్దరిని పైకి పంపించావు కదా, ఒకరిని క్యాన్వాయ్ గుద్దిపోతే ఇంకొకరు నిన్ను చూడడానికి వచ్చిపోయారు. ఇంక నీ కళ్ళు సలబడలేదా? రేపో మాపా శవాల రాజకీయం కూడా చెయ్యి, సరేనా? ఇక వెళ్ళు, సాలే అళవయ్యా.